జనసేన పార్టీ ఆరంభవ సభ మార్చి 14న పిఠాపురంలో పండుగ వాతావరణంలో జరపడానికి పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసిన సందర్భంగా ఈరోజు కావలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ అల్లారి సుధాకర్ గారి అధ్యక్షతన మండల అధ్యక్షులు, జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జన సైనికుల ఆధ్వర్యంలో జనసేన ఆరంభవ పోస్టర్ ఆవిష్కరించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి ఆవిర్భావ దినోత్సవం మార్చి 16వ తారీఖున, మార్చి 14వ తారీఖున పిఠాపురంలో ఈసారి పండుగ వాతావరణంలో జరుపుకోబోతున్న సందర్భంగా జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున మన జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు, మన మత్స్యకార సంఘాల నుంచి వచ్చినటువంటి సోదరులు, వీర మహిళలు, నాయకులు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈరోజు మా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఎంతో మంది పాల్గొని వక్తలు, నాయకులు ప్రసంగించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మీడియాకు తెలుపుకునేది ఏంటంటే 14వ తారీఖు ఆవిర్భావ సభకి జనసేన పార్టీ తరఫున అత్యధిక సంఖ్యలో మా జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ పాల్గొని కావలి నుంచి 13వ తారీఖు బస్సులో బయలుదేరి పిఠాపురం వెళ్లి 14వ తారీఖు జరుపుకోబోతున్న పండుగ వాతావరణంలో జరుపుకోబోతున్నటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకొని అదే రోజు సాయంత్రం రాత్రి బయలుదేరి రిటర్న్ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని ఎంతో క్షేమంగా తీసుకెళ్లి అక్కడ సదుపాయాలు అన్ని కూడా దగ్గరుండి చూసుకునే విధంగా, ఎవరికి ఏ లోటు రాకుండా ఉండే విధంగా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీసు వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇందులో ఈ సందర్భంగా మా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరినీ కూడా ఈ 10వ తారీఖు లోపల వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గటువంటి వాహనాలు, బస్సులు అయితేనేమి, కార్లు అయితేనేమి వాళ్ళకి సంబంధించినవి ఏర్పాటు చేయడానికి ముందుగా అరేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ నెల 10వ తారీఖు లోపల తెలుపవలసిందిగా కూడా కోరటం జరిగింది. అదే సందర్భంలో ఈ పోస్టర్స్ అయితేనేమి, ఆవిష్కరణ దినోత్సవాన్ని కూడా పండుగ వాతావరణంలో వివిధ రూపంలో ప్రజల్లోకి వెళ్లే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని తెలుపుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.